నేను మీ ప్రశాంతి. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అనగా 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసం మొదటి ఆదివారం అనేది బోనాల పండుగ అనేది జాతర స్టార్ట్ అయిపోయిందనమాట. ఎంతో మంది భక్తుల మధ్య ఎంతో కోలాహలంగా శివసత్తులు, పోతురాజులు, మహిళలందరూ కూడా తమ తమ బోనాలతో మొదటి బోనం అమ్మవారికి అర్పించడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అసలు లెక్కలేనన్ని సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి చిన్న పెద్ద అసలు ఎవరు ముసలి ముతుక అనేది తేడా లేకుండా ఇక్కడికి వచ్చేస్తున్నారు. నాకు తెలిసి అసలు అమ్మవారిని దర్శించాలన్న తలంపుతో అసలు ఆ తాపత్రయంతో కింద వరకు అసలు ఎక్కడ కూడా వ్యయ ప్రయాసాలకు కూడా అసలు వాళ్ళు ఎక్కడ వెనుదిరగట్లేదు. అసలు ఎక్కడ అలుపు ఆయాసం అనేది కనబడకుండా వాళ్ళు అమ్మవారిని దర్శించుకొని ఆ తొలి బోనాన్ని సమర్పించడానికి మాత్రమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం ఇక్కడ అమ్మవారి ముందే ఉన్నాము. అమ్మవారు చూడండి బంగారు తాపడంతో ఎంతో చక్కగా అలంకరించబడి అమ్మ భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. అందరికీ కోరిన కోరికలు తీర్చే అమ్మగా కల్పవల్లిగా ఎంతో మంది మహిళలకు, చిన్న పిల్లలకు, భక్తులకు వారి కోరికలను తీర్చే కొంగు బంగారమే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. గోల్కొండ కిల్లా మొత్తం భక్తులతో ఇవాళ మొత్తం కిటకిటలాడిపోతుంది. ఎక్కడ చూసినా జై ఎల్లమ్మ తల్లి అన్న నినాదాలే తప్ప జై గోల్కొండ కొండ ఎల్లమ్మ తల్లికి జై అంటూ వారు వాళ్ళ భక్తిని తెలియజేస్తున్నారు. అండ్ మనం చూసుకుంటున్నట్లయితే పొద్దున్న నుంచి పూజలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఒక ఆయన ఉన్నారు, అంటే ఆలయానికి సంబంధించి ఇక్కడ అర్చకులు ఒకరు ఉన్నారు. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొద్దుటి నుంచి మీరు ఈ భక్తులందరినీ చూస్తున్నారు కదా, అసలు ఆ తాకిడి ఎలా అనిపిస్తుంది? అంటే లాస్ట్ ఇయర్ లాగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వచ్చారు, ఈ సంవత్సరం ఎక్కువ అనిపిస్తున్నారా? అండ్ అమ్మవారిని చూసినట్లయితే అసలు మీకు వెనక సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి. నా గొంతు కూడా వినిపించినంతగా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఇక్కడ ఎంతో అసలు ఎలుగెత్తి చాడుతున్నారు అమ్మ నామాన్ని. అసలు కన్నులు అసలు రెండు కళ్ళు కూడా సరిపోనంతగా భక్తులు కనిపిస్తున్నారు. నాకు తెలిసి ప్రతి ఏట కంటే ఈ ఏట కూడా ఇంకా ఎక్కువ మంది భక్తులే వస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అసలు ఒక్క చోట కూడా అలుపు అనేది లేకుండా భక్తులు వస్తూనే ఉన్నారు, తమ తమ బోనాలను సమర్పిస్తూనే ఉన్నారు. జోగినీలు, శివసత్తులు, పోతురాజులు ప్రతి ఒక్కళ్ళు, చిన్న పెద్ద ముసలి ముతక ఈవెన్ అసలు ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కరు కూడా వాళ్ళు అలుపెరగకుండా వాళ్ళ భక్తి పారవశ్యాలతో వాళ్ళ భక్తిని చాడుతున్నారు. సో ఇది ఇవాళ ఈ కార్యక్రమం. అమ్మవారి కరుణ కటాక్షాలకు పాత్రులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అక్క. నమస్తే నాన్న, నా పేరు జోగిని పూజ అంటారు. నేను లింగంపల్లిలో ఉంటాను. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా అమ్మవారి దగ్గరకు వస్తూ ఉంటారు? నాకు 7వ సంవత్సరంలో నాకు అమ్మవారు వచ్చింది. నేను చిన్నప్పటి నుండి గోల్కొండ బోనం ప్రతి ఇయర్ నేను తీస్తానమ్మా. మీ చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? చిన్నప్పటి నుండి అమ్మవారి సేవలో ఉన్న అమ్మవారికి బోనం చేస్తూనే ఉంటాను. అమ్మవారు మీ ఒంటి మీదకి వస్తారా అక్క? వస్తుంది నాన్న. ఇప్పుడు కూడా వస్తారు? అంటే వచ్చే ముందు మీకు సింప్టమ్స్ ఎలా అనిపిస్తాయి? అదొక ఇంకా ఏం తెలియదు, ఇంకా మనకు స్పర్శలో ఏముంటాం మనకు. అంటే వెళ్ళిపోయిన తర్వాతనే మనకు తెలుసు. ఏదన్నా కానీ వెళ్ళిపోయినాక మనకు ఊహ వస్తుంది, మనకి ఏం ఊహ ఉండదు. అంటే బోనం తీసుకెళ్తున్నారు కదా, అసలు చాలా వరకు అంటే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, బయట ఎవరికున్నా బోనం అంటే చాలా వరకు తెలియదు కొంతమందికి. సో ఒకసారి బోనం గురించి చెప్తారా? బోనం అంటే అమ్మవారికి పెట్టే నైవేద్యం. సంవత్సరం మొత్తం మనము పాడి పంట మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి అని చెప్పి ప్రతి ఇయర్ అమ్మవారికి బోనం చేస్తాం. బోనంలో పెట్టే నైవేద్యం ఏమైతే పరమాన్నం కానీ లేదంటే పచ్చగూరలు కానీ, పిండి వంటలు కానీ, అలాంటి గారెలు, బూరెల ప్రతి ఒక్కటి పెడతాం అమ్మవారికి. అండ్ అంటే ఇది నాకు కూడా తెలియదు, శాఖ కూడా పోస్తారు అమ్మవారికి. ఇది నాకు కూడా తెలియదు. అంటే బోనం చుట్టూ శక్తులు ఉంటాయి అంటారు, నిజమేనా? నిజమే. అమ్మవారి ఇప్పుడు బోనం అంటే పవిత్రమైనది కాబట్టి ఆ భంగం కాకుండా ఆ శక్తులు అనేది కాపాడతాయి. పోతురాజులు కాపాడతారా? పోతురాజులు కాపాడతారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా అమ్మవారి దగ్గరకు వస్తున్నారు? అంటే మీ 7th ఇయర్ నుంచి అంటున్నారు కదా, అసలు అమ్మవారి సేవలో అంటే ఎన్ని ఏళ్లుగా ఉంటున్నారు? ఇప్పుడు నేను 15-16 ఇయర్స్ అవుతుందమ్మా. 15-16 ఇయర్స్ అవుతుంది. అంటే ఈ బోనం ఎత్తుకోవడానికి మీరు అంటే నిష్ఠగా ఉంటారా? అంటే ఉపవాసం ఉండడం కావచ్చు అలా ఏమైనా? అంటే పొద్దున్నే మడి కట్టుకొని పొద్దున్నే అమ్మవారిని ఉపవాసం ఉండి అన్ని భక్తి శ్రద్ధలతో చేస్తాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? శ్రీను అమ్మ.
శ్రీను ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఫస్ట్ అయితే మాది కోదాడు, మేము కుమ్మరోళ్ళం. మా కుమ్మరోళ్ళ తరపున ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుద్ది. కానీ నేను 10 సంవత్సరాల నుంచి పోతురాజు చేస్తున్నా. కుమ్మర సంఘం తరపున అయితే ఈసారి నేను చేయాలనుకున్నా, అమ్మవారిని మొక్కున్నా, నాకు వచ్చింది. మా పిల్లలు కూడా నాకు పరిచయం ఈ మధ్యనే, వాళ్ళ కాడ నేను వేయాలనుకున్నా, వచ్చేసిన అంతే. అమ్మవారి దయ వల్ల పోతురాజు చేయాలనుకున్నా, వచ్చిన మంచిగా జరిగింది. మీ పిల్లలు ఈ మధ్యనే పరిచయం అయ్యారంటే అర్థం కాలేదు. మా కుమ్మరి వాళ్ళు, నేను కోదాడ నుంచి వచ్చిన, మాది వేరే ఊరు. నేను 20 years ఆంధ్ర, తెలంగాణ, అది కూడా కోదాడ తెలంగాణే. కాకపోతే అక్కడ నుంచి నేను వేరే పని మీద వచ్చిన, ఇక్కడే సెటిల్ అయిపోయిన 20 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి పోతురాజు చేస్తున్నా. ఈ 10 years నుంచి వీళ్ళు పరిచయం అయ్యారు నాకు. నేను ఇక్కడ మా వాళ్ళ కలవాలనుకున్నా, వాళ్ళతో దోస్తానైంది. ఈసారి కుమ్మరోళ్ళం కాబట్టి మా బోనం వెళ్ళాలి, కుమ్మరకుండల బోనం వెళ్ళాలని తీసుకొచ్చిన పోతురాజు మేమే వేస్తున్నాం కుమ్మరోళ్ళం. అంటే పోతురాజు అనేది ఏదైనా ఒక్క సామాజిక వర్గానికే చెందిన అంటే వస్తారా, లేకపోతే అన్ని కులాల వారికి వస్తారా? అలా ఏముండదమ్మా, అమ్మవారు అవకాశం ఇస్తే వాళ్ళు వేయాలని అవకాశం ఇచ్చింది కాబట్టి వేయాలి. ఎవరైనా వేసుకోవచ్చు. నువ్వు వేయాలని ఎవరు వేస్తున్నారమ్మా, ఇయ్యాలి రేపు వాళ్ళ కులపులు ఎవరు వేస్తున్నారు, అంత జాబులు వాళ్ళు పోతున్నారు. ఎవరికి ఈ ట్రెండ్ లో ఈ పోతురాజు చేయాలనే ఆలోచన, వాళ్ళకు సంతోషం, వాళ్ళకి ఆనందం కలిగిన వాళ్ళు ఇది వేయగలుగుతున్నారు. తతిమ్మలు వేయరు, అందరు వేయలేరు మేడం. ఎందుకంటే ఇది పసుపు కుంకుమతో కూడిన పని, అందరికి ఖర్చుబాటు ఉండదు. ఒక్కోసారి ఆ పసుపు కుంకుమ రిటర్న్ అయిందనుకో వేరే విధంగా కూడా ఉంటది అనమాట, చెప్పలేము అనమాట. వేరే విధంగా అంటే మనుషులు కొంతమంది ఎట్టుంటారంటే, అవతల వాళ్ళు మా ఏరియాకి వచ్చి ఈయనైందని చెప్పి చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇందులో చేతబడులు గిన్నుకుంటాయి అనమాట. ఒంటి మీద పసుపు కుంకు ఉంటుంది కాబట్టి పోతురాజు బరిబాతలు తిరుగుతాడు. ఒక షెడ్డి ఉంటది, పసుపు కుంకు ఉంటది, రోడ్ల మీద తిరుగుతుంటాడు కదా, ఒక అహంకారంగా కొంతమంది శక్తులు మీద పడతాయి అన్నమాట. అట్లా దానికోసమే ఈ పోతురాజు అంటే పోతురాజు వేయలేరు అనమాట. కాకపోతే వాళ్ళకి ఇక స్టెమినా, అమ్మవారి స్టెమినా ఇయ్యాలి, కొంచెం వాళ్ళది కూడా ఆధారం ఉండాలి, అప్పుడే. పోతురాజు అనేది దైవ స్వరూపమే కదండి? దైవ స్వరూపం మేడం, అమ్మవారి ఇచ్చిందే కదా. అమ్మవారికి శక్తులు వస్తాయి, అమ్మవారు బోనం తీసుకొని పోతుంటది. తమ్ముడా, నా బోనానికి ఎవరు రాక్షసులు, ఎవరు దూతలు అడ్డం రాకుండా నువ్వు ముందు నాడు నాయన, నేను వెనకంగా వస్తుంటా, బోనం మీద ఎవరు రాకుండా చూసుకో అని చెప్పేసి బోనం అమ్మవారు తీసుకుపోతుంటది. అమ్మవారి బోనం మీద మా కొరడాలు ఇలా తిప్పుకుంటూ పోతుంటాం అనమాట. అమ్మవారి ఆ బోనం మీద ఏమైనా ఉండకుండా, శక్తులు ఉండకుండా, చెడు శక్తులు పడకుండా. అప్పట్లో వాళ్ళు యజ్ఞం చేస్తుంటే ఈ రాముడు లక్ష్మణుడు పోయి ఎలా వారికి ఎలా చేశారో, మేము అమ్మవారికి బోనం కుండకి ఒక శక్తులు అనమాట. పోతురాజుల ధర్మం ఏంటి అంటే ఆ బోనాల కుండని రక్షించడానికి పరిరక్షించడానికి వస్తూ ఉంటారు. మేము ముందే అమ్మవారి వెనక వస్తుంటది, అమ్మవారి బోనం వెనక నుంచి మేము అంతా తిప్పుకుంటూ బోనం మీద ఏమీ వాలకుండా, దయ్యాలు దూతాలు అలాంటివి ఏం రాకుండా, శక్తులు రాకుండా మేము ముందుకు తీసుకొని పోతుంటాం అన్నట్టు బోనం చెల్లించేంత వరకు. చాలా వరకు పోతురాజులు వేషం వేస్తూ ఉంటారు కదా, అంటే అందరికీ వస్తుందా, లేకపోతే కొంతమంది వేషధారణ వరకు మాత్రమే పరిమితం అయిపోయి ఉంటారా, లేకపోతే పోతురాజు ఒంటి మీదకి వచ్చినప్పుడు మీకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? అమ్మ పోతురాజుకి వస్తుంది కానీ అంతసేపు ఉండదమ్మా. ఎవరికైనా కానీ అమ్మవారు బోనం వేసేటప్పుడు ఆ బ్యాండ్ వాయించేసరికి ఆ సౌండ్ కి రిసౌండ్ కి ఒళ్ళు కొంచెం అట్లా జడతరిస్తుంది, అంతేగాని ఎవరికి అమ్మవారు శక్తి అయితే మీద కూర్చోవడం అనేది తట్టుకోలేరు. అమ్మవారు వచ్చి మీద కూర్చుంటే తట్టుకోలేరు. మెంటల్ గా ఎట్లా ఉంటుందో అమ్మవారు మొత్తం మీద కూర్చుంటే సెకండ్ 10 నిమిషాలు కూర్చున్నా గానీ మైండ్ ఖరాబ్ అయిపోద్ది. అమ్మవారు కూర్చోవడం అంటే అదొక ఎంత పెద్ద శక్తి ఉంటుందో చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మీరందరూ వేషధారణ వేసే వాళ్ళు ఎవరైనా సరే కేవలం ఆ శక్తిని తట్టుకోలేరు, కాకపోతే ఆ అమ్మవారు పిలిచింది కాబట్టి కంపల్సరీ వేయాలి మేము, కాబట్టి వేస్తున్నాం అంతే. అమ్మవారిని ఒంటి మీద తెచ్చుకున్నంత కూడా మేము చేయలేము మేడం. అమ్మవారి ఒంటి మీదకి వస్తుందంటే కొంచెం అంటే చల్లబడిపోతుంటాం మేము అంతే. లేదంటే అమ్మవారు రావాలని చెప్పి ఆ బ్యాండ్ కడిపేది సౌండ్ విన్నామనుకో మీద కూర్చుంటే శక్తులకి నరాలు పగిలిపోతాయి. అమ్మవారు వచ్చే ముందు తెలుస్తుందా అండి? అట్లా షాట్ మన ఎర్త్ వచ్చినట్టుగా అట్లా ఒంటి మీదకి జలకిచ్చేస్తూ వెళ్ళిపోతుంది. అంటే పోతురాజు గారు వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? కొంచెం ఒళ్ళంతా జడతర లెక్క ఉంటది, ఒళ్ళంతా ఏదో మంటలు, ఇట్లా ఒక శక్తి వచ్చి మీద కూర్చున్నట్టుగా గాంభీర్యం అట్లా. అంటే తెలుస్తుందా మీకు వస్తున్నారు వెళ్తున్నారు అనేది? అలాంటిది ఏమి ఉండదు మేడం, తెలియదు మనకి. ఆ డప్పు సౌండ్లు ఇవన్నీ చూసేసరికి ఒళ్ళంతా ఎట్లా ఊగిపోయి అప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నాం మాకే అర్థం కదన్నమాట. ఒక క్షణం, ఒక నిమిషం అట్లా
అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటుంది అంతే. సో ఇదైతే కుమ్మరి సామాజిక వర్గానికి చెందింది కాదు, అన్ని కులాల వారు చేసుకోవచ్చు. అన్ని కులాల వారు చేసుకోవచ్చు, కానీ గోల్కొండ బోనానికి అమ్మవారికి ఫస్ట్ కుమ్మరోళ్ళ బోనం చెల్లాలి. ఫస్ట్ నుంచి వచ్చిన చరిత్ర అన్నమాట ఇది. వాళ్ళు పచ్చికుండలో నైవేద్యం చేసి అమ్మవారికి చెల్లించిన తర్వాతనే ఎవరిదైనా బోనం చెల్లుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, మీరు అన్నారు కదా అమ్మవారు పిలుస్తుంది పోతురాజు వేషం వేసుకోమని, అంటే ఎలా తెలుస్తుందండి? అంటే అమ్మవారు ఎలా పిలుస్తారు మిమ్మల్ని? అవతల బోనాలు వేస్తున్నారు కదమ్మా, ఆ సప్పుడు వినేసరికి మాకు ఎలా ఉంటుందంటే మేము ఎగరాలి, అమ్మవారిని మెప్పించాలి, అమ్మవారిని ఉత్సాహపరచాలి అనే ఆలోచన మాలో కూర్చుంటది అనమాట. మా మైండ్ లో కూర్చున్నప్పుడు ఒక గురువు గారి కాడికి పోయి గురువు గారికి దండం పెట్టి, నేనైతే గురు పూజ తీసుకున్నామ్మా. మాకు నాగేంద్ర అని ఉన్నాడు, తన ఆటో తోలుతాడు, అమ్మవారి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. నేను చాలా రోజులు కష్టపడ్డా, వద్దు బాబు ఇది మంచిగా ఉండదు అని చెప్పిండు. అయినా కానీ నువ్వు నాకు అండగా ఉండగా నేనేముండదు, అమ్మవారి కూడా అండగా ఉంటుంది నాకు అండగా, అమ్మవారిని మొక్కుంటా అని చెప్పేసి తన అన్నం చూసుకొని ఇప్పటి వరకు కూడా ఎటన్నా పోతురాజు వేయటానికి పోతే తనని ఫోన్ చేస్తా, అతనికి నేను ఇలా బోనాలకి పోతురాజు వేయటానికి వెళ్తున్నాను, నువ్వు చూసుకోవాలని చెప్తా. తను నా పేరు మీద అక్కడ పూజ చేస్తుంది. నాకు పోతురాజు వేషం వేసుకోవడానికి మీరు ఏమైనా ఉపవాసాలు అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? పొద్దున్న నుంచి నిష్ఠగా ఉండడం కావచ్చు. అట్లా ఏమైనా చేస్తుంటాం మేడం. ఉదయం నుంచి అయితే ఏం ఒక్క పొద్దుంటాం. ఇక దిగిన తర్వాత మాత్రం అన్ని ఉంటాయి మేడం. తప్పు చేస్తూనే ఉంటారు, చెప్పరు కానీ కొంతమంది. దిగిన తర్వాత అన్ని ఉంటాయి మేడం, దిగక ముందు మాత్రం ఏముండదు మేడం. ఇంకొకే ఒక క్వశ్చన్ తో ఎండ్ చేసేస్తాను. చాలా వరకు పోతురాజులు చూస్తుంటే మీరు అన్నారు ఆ బోనాల చుట్టూ కొరడాన్ని పట్టుకొని ఆ చుట్టూ వచ్చే దుష్ట శక్తుల్ని మేము తరిమి కొడుతూ ఉంటామని, మరి కొంతమంది మనుషుల్ని కూడా కొడుతూ ఉంటారు కొరడాలతో, దానికి అర్థం ఏంటంటారు? మేడం మేము కొన్ని వందల గుళ్ళ కాడికి ఈ తాళ్ళు తీసుకొని తిరుగుతాం మేడం. అమ్మవారి లాస్ట్ కి వచ్చేసరి అమ్మవారి కాళ్ళ కాంచి వస్తాయి అనమాట ఈ తాళ్ళు మా దగ్గరికి. అదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని ఆ తాళ్ళతో ఒక దెబ్బ కొడితే మాకున్న ఒంట్లో ఉన్న ఏమన్నా సిస్టర్లు ఉంటే పోతాయని వాళ్ళు కొట్టమంటేనే కొడతారు తప్ప, కొంతమంది కామన్గా హెచ్చుడిగా చేస్తుంటారు. కొంతమంది మనుషుల్ని వాళ్ళు ఏంటంటే తెలుగులు కాకుండా మధ్యలో వేరే వాళ్ళు వచ్చి పోతురాజులను ఇబ్బంది పెడుతుంటారు అనమాట. జుట్టు గుందడం లేదా వెనక నుంచి పిన్నిసులు గుచ్చడం ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ కోపం వచ్చి కొరడాలు తీసుకుని వాళ్ళు కొడతారు, అంతేగాని వేరే విధం అయితే లేదు మేడం. వాళ్ళు కొట్టమంటేనే ఈ తాళ్ళతో కొడితే మంచిది వాళ్ళకి, వాళ్ళ ఒంట్లో కూడా మంచిగా ఉంటుంది, అమ్మవారి కాళ్ళకాడి వేస్తుంది కాబట్టి కొడతాం అంతే తప్ప వేరే విధంగా అయితే లేదు. ఎవరన్నా ఇలాంటి రోడ్ల మీద వచ్చి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, జుట్టు లాగటం, ఏదో మా వేషం మేము వేస్తాం, లాగులు గుందటం, పిన్నిసులు పెట్టి కూర్చోటం చేసినప్పుడు ఆ కోపం మీద కొంతమంది చేయాలి, తప్పదు అది. లేకపోతే వాళ్ళు కూడా పోతురాజులే కదా, వాళ్ళు కూడా ఎంతకైనా ఎగురుతారు, ఎంతకైనా చేస్తారు. అమ్మవారి దయ వల్ల చల్లగా మాకైతే ఇంతవరకైతే ఏ లోపం లేదు, మాకు ఎవరు వచ్చినా తట్టుకోగలుగుతున్నా నేను. అంటే బేసిక్ ఎంత మంది వస్తారు మీ ఒంటి మీదకి? మాకున్నది అమ్మ ఒక్కతే, 101 అమ్మ కూడా ఒక్క అమ్మ అన్నట్టే మాకు. మాంకాలమ్మ, పోలేరమ్మ, అంకమ్మ, ఆరమ్మ, ముత్యాలమ్మ, వయసమ్మ అందరూ ఒక్క తల్లే కదా. మేమందరూ అక్క, వాళ్ళందరూ మాకు చెల్లెళ్ళే. అట్లా మీ తమ్ముడు, వాళ్ళకి తమ్ముళ్ళం అనమాట పోతురాజులు. అట్లా అందరికి తమ్ముళ్ళం, ఏ పోతురాజు అయినా మనందరికి తమ్ముడే. థ్యాంక్ యూ అండి. అలాగే కాకుండా మీ అందరికి కూడా మేము తమ్ముళ్ళే. అట్లా మీకు కూడా అమ్మవార్లు వస్తారు కాబట్టి మీ దాంట్లో మీ వాళ్ళకి కూడా మీ అందరికి కూడా మేము తమ్ముళ్ళే. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? శ్యామ్ మేడం. శ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఫిలిం నగర్ నుంచి, ఇది మన విజయనగర్ కాలనీ నుంచి వస్తున్నాం. ఫిలిం నగర్ దగ్గర? విజయనగర్ కాలనీ. విజయనగర్ కాలనీ నుంచి. ఓకే, అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి వచ్చారా మేడం? ఓకే, బోనంతో పాటు అమ్మవారికి బలి కూడా ఇస్తారా అండి? ఇస్తున్నారుగా మేడం, కంపల్సరీ. అమ్మవారికి ఆటతో బోనం కంపల్సరీ. బోనంతో పాటు ఆట కూడా కంపల్సరీ ఇస్తారు. అంటే ఆటకి నోట్లో మందు పోసారు, దానికి అర్థం ఏంటంటారు? అది అందరు పోస్తారు మేడం, అందరు పోస్తారు కంపల్సరీ. కళ్ళు పోస్తారు, మందు పోస్తారు, అది కంపల్సరీ పోస్తారు అందరు. అదేగా ఇచ్చేస్తున్నాం. అంటే చాలా వరకు మన పెద్దవాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా, అలా ఏమైనా తెలుసా? మాకు పెద్దవాళ్ళు అనేది అంటే మేము చిన్నప్పటి నుంచి అందరు చేసేదే, ఇక వాళ్ళతో పాటు మేము కూడా ఇదే పాటిస్తున్నాం. కళ్ళు పోయటము, మందు పోయటము. ఫస్ట్ నీళ్ళు తాగిపిస్తారు, నీళ్ళు తాగిపించిన తర్వాత కళ్ళు, తర్వాత మందు, అంతే.
తాగిచ్చిన తర్వాత తీసుకెళ్తారు. జల్ది ఇస్తుంది అమ్మవారి దగ్గర. జల్ది ఇచ్చిన తర్వాత కట్ చేపించేసి తీసుకునేది అంతే మేడం. అంటే అమ్మవారి దగ్గరికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఇప్పుడు ఇంతకు ముందు మా వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు నేను ఇది రావడం ఫస్ట్ టైం మేడం. మీరు రావడం ఫస్ట్ టైం? రావడం ఫస్ట్ టైం ఇక్కడ. కానీ మీ వాళ్ళు బోనం ప్రతి సంవత్సరం వస్తుంది? ప్రతి ఇయర్ వస్తుంది మా వాళ్ళు, ప్రతి ఇయర్ వస్తుంది. అమ్మవారిని ఏమన్నా కోరిన కోరికలు ఇప్పటి వరకు ఏమైనా తీరాయా? అంటే తీరుతుంది కంపల్సరీ, అన్ని సక్సెస్ అయితే. అంటే చాలా వరకు అందరూ చూస్తూ ఉంటారు కదా, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది ఒకసారి మీ మాటల్లో చెప్పగలుగుతారా? చాలా పవర్ఫుల్ మేడం, అనుకున్నది జరుగుతుంది, అందరు సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు వేణు పోతరాజు. వేణు పోతరాజు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంబర్పేట నుంచి. అంబర్పేట నుంచి వచ్చారు. అంటే ఎన్నేళ్ల నుంచి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మీరు? 10 years. 10 years నుంచి కొనసాగిస్తున్నారు. అంటే మీ ఇంట్లో మీ వంశంలో మీరేనా స్టార్ట్ చేసేది, లేకపోతే మీ నాన్నగారు మీ తాతలు ఇంకెవరైనా ఉన్నారా? నేనే స్టార్ట్ చేసాను. మా అన్నలు ఎమ్మటి పోయిన, పెద్దమ్మ కొడుకులు. అర్థం కాలేదు. మా అన్నలు ఎమ్మటి పోయిన. అన్నలు. పోతరాజు మీ ఒంటి మీదకి వస్తారా అండి? వస్తారమ్మా. వచ్చినప్పుడు మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అసలు? ఒక 5 minutes అట్లా ఉంటాయి. ఉగ్గురంతోనే వస్తాడు. మేము కథలు చెప్తాం, ఒగ్గు కథలు, ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, పాలు పట్టిస్తాం, మల్లన్న దేవుడు వస్తాడు మాకు, అట్లా పోతరాజు వస్తాడు. అంటే వచ్చినప్పుడు మీకు తెలుస్తుందా అండి ఆయన నా ఒంటి మీదకి వచ్చారు, కొన్ని వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే? తెలుసు. ఒంటి మీదకి వచ్చింది తెలుస్తుంది, వెళ్ళిపోయింది తెలుసు. ఓకే. అంటే ఇప్పుడు మీరు పోతరాజు వేషం వేసుకుంటున్నారు కదా, పోతరాజు వేషం వేసుకున్నప్పుడు చాలా మందిని కొడుతూ ఉంటారు కదా పోతరాజులు, ఎందుకు అలా కొట్టడానికి వెనక రీజన్ ఏంటి అసలు? వాళ్ళ మీద ఏమైనా భూత భూలు ఉన్నా గానీ వెళ్ళిపోతుందని, దుష్ట శక్తులు ఉన్నా గానీ మేము కొట్టినప్పుడు వెళ్ళిపోతాయని అది రీజన్. అందరినీ కొరడాతో అందుకనే కొడతారు. మీకు పోతరాజు ఒంటి మీదకి వచ్చినప్పుడు సిమ్టమ్స్, వచ్చే ముందు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి చెప్పరా? వచ్చే ముందు సిమ్టమ్స్ అంటే ఒళ్ళంతా పులకరిస్తుంటది. బ్యాండ్ కొట్టినప్పుడు అయినా గుగ్గులం పొగేసినప్పుడు ఒళ్ళంతా పులకరించుకుంటూ వస్తుంది. అంటే పోతరాజు బోనాల పండగకి మాత్రమే ఇలా స్పెషల్ గా వస్తారా, లేకపోతే ఏదైనా సౌండ్లు, డప్పుల సౌండ్లు విన్నా, లేకపోతే ఇలా ఏదైనా వాతావరణం చూసినా కూడా వస్తారా? మేము ఒగ్గు కథలు చెప్తాము, మేము గంగకి వెళ్తాము, కాశ కట్టుకుంటాం, మేము మల్లన్న స్వామి భక్తులము. అట్లా గిట్ట మాకు దేవుడు వస్తాడు, ఇట్లా గిట్ట దేవుడు వస్తాడు. అంటే ఇక్కడ పెట్టారు కదా కుమ్మరి సంఘం వారి పోతరాజులు అదే అని, అంటే మీరు కూడా కుమ్మరి సామాజిక కుర్మ. అంటే పోతరాజులు ఏ సామాజిక వర్గం వాళ్ళకైనా వస్తారా? వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. గురువు పట్టుకోవాలి, వేసుకోవాలి, మంచి గురువుని పట్టుకొని గురుపదేశం తీసుకొని వేసుకోవాలి. అంటే చాలా వరకు ఇక్కడ పోతరాజులు వస్తూ ఉంటారు కదా, అందరికి పోతరాజు అనేది ఒంటి మీదకి వస్తారా, లేకపోతే వాళ్ళు వేషధారణ మాత్రమే అలా వేసుకొని అలా ప్రవర్తిస్తూ ఉంటారా? వస్తారమ్మా, అందరికి వస్తారు. పోతరాజు వేషం వేసుకున్న ప్రతి ఒక్కరికి వస్తారు. వస్తారు. థ్యాంక్ యూ అండి.